హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పద్మావతి ఒకరోజు ఒక రోజ్ ఫ్లవర్ని తీసుకొని విక్కీ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న విక్కీ మాత్రం ఏంటి పద్మావతి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న పద్మావతి, ప్రేమించడం కన్నా ప్రేమించబడడం చాలా గొప్పది కదా సారు. మీరు నన్ను చాలా ప్రేమిస్తున్నారు, నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ మాత్రం పద్మావతిని అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న పద్మావతి అయితే, మీరు నాకు దక్కడం నేను చాలా అదృష్టవంతుడు సారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పద్మావతి మాత్రం, సారు ఐ లవ్ యూ సారు అని చెప్పేసి మోకాల మీద కూర్చొని ఆ రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న విక్కీ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఏంటి పద్మావతి ఇదంతా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పద్మావతి మాత్రం, సారు మిమ్మల్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను అంటే నా ప్రాణం పోయే అంతగా ప్రేమిస్తున్నాను సారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న విక్కీ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడున్న పద్మావతిలో ఉన్న చేతిలో ఉన్న ఫ్లవర్ తీసుకొని ఉంటాడు. పద్మావతి, నువ్వు కూడా నన్ను అంతే ప్రేమిస్తున్నావు కదా, మనమిద్దరం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పద్మావతి మాత్రం విక్కీని అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న విక్కీ మాత్రం, ఏంటి మిర్చి బజ్జి అలా చూస్తూ ఉండిపోతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పద్మావతి మాత్రం ఒక్కసారిగా నవ్వి అక్కడున్న విక్కీ కూడా పద్మావతిని కౌగిలించుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా అయితే గడుపుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న విక్కీ మాత్రం, పద్మావతి నువ్వంటే నాకు ఎంత ప్రేమో తెలుసా, నువ్వు నాకు నా ఫ్యామిలీ కోసం నా కోసం ఎంత చేశావు అని చెప్పేసి పద్మావతిని పొగుడుతూ ఉంటాడు.